మై ఛానల్. సో, ఈరోజు ఏంటంటే మా ఆయన బర్త్‌డే అనమాట. మేము టెంపుల్‌కెళ్తున్నాము. ఇప్పుడైతే టైమ్ వచ్చి 11:15 అవుతుంది. ఇప్పటిదాకా మేము టెంపుల్‌కి ఎందుకెళ్ళలేదు అంటే మా ఆయనకి పేషెంట్స్ ఉన్నారు. సో, అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడే వస్తా అన్నారు. సో, తనొచ్చిన తర్వాత మేము ఏ టెంపుల్‌కెళ్ళాలి అని అప్పుడు డిసైడ్ అయ్యి ఎళ్తాము. ఈ వ్లాగ్ అంతా వచ్చేసి మా ఆయన బర్త్‌డే సెలబ్రేషన్స్ అనమాట. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఇప్పుడు టైమ్ వచ్చేసి 11:10 అవుతుంది. సో, మా ఆయన వచ్చాడంట. కాల్ చేశాడనమాట. మేమిప్పుడు ఎళ్తున్నాం కిందకి. హలో సార్. టైమ్ ఎంత అవుతుంది ఇప్పుడు? ఇప్పుడు గూడా కాల్‌లోనే ఉన్నావా? హాయ్ చెప్పు యక్షు. ఇటు. ఇక్కడ చూసి చెప్పు. చెప్పు యక్షు. సో, మా ఆయన ఆఫీస్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే టెంపుల్‌కి స్టార్ట్ అయిపోయాము. పూరి జగన్నాథ్ టెంపుల్‌కి వెళ్ళాలి అని నేను డిసైడ్ అయ్యాను. సో, మా ఆయనకి చెప్పి తీసుకెళ్ళిపోయా. తెలంగాణ జగన్నాథ స్వామి రథయాత్ర జరిగినట్టుంది. అది కనిపించగానే నాకు భలే పాజిటివ్‌గా అనిపించింది. ఇంకా లోపలికెళ్ళిపోయి దర్శనం చేసుకొనొచ్చి కూర్చున్నాము. టెంపుల్ నుండి వస్తుంటే మా బైక్ ఖరాబ్ అయిపోయింది జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర. ఇటువంటి టైంలో ఏమనిపించింది? ఆ కారుని చూడంగానే అనిపించిందా? అనిపిస్తది. పోచా. సో, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుండి యూసఫ్‌గూడ చెక్ పోస్ట్ వరకు ఆ బండిని అలా తోసుకుంటూనే వచ్చాము. ఇంకా టీవీఎస్ షోరూమ్‌లో బండి రిపేర్‌కి ఇస్తే వాళ్ళేమో ఈవినింగ్ వరకు టైం పడుతుంది అని చెప్పారు. సో, మేము ఇంకా ఆటో బుక్ చేసుకొని రెస్టారెంట్‌కి వెళ్ళి ఇంకా ఫుడ్ తినేసి మళ్ళీ అక్కడి నుండి ఇంకా మూవీకి వెళ్ళాము. కుక్క పిల్లలు ఎలాగ మాట్లాడుతుందో చూడు. ఆప్రికాట్ డిలైట్ ని చూసి కుక్క పిల్లలాగా ఎగబడుతున్నాడు. ఇంకా ఫుడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇంకా పక్కనే ఉన్న త్రిబుల్ ఏకి వెళ్ళిపోయాం మూవీ చూడటానికి. మూవీకి వెళ్ళామే గానీ మా యక్షిత్ అయితే ఒక్కటే అరుపులు పెద్దోళ్ళు అరిసినట్టు పక్కనోళ్ళు అయితే చూసి నవ్వుతా ఉన్నారు. ఫస్ట్ హాఫ్ లో మా యక్షిత్ పెట్టిన అల్లరి భరించలేక వీడికి ఒక పాప్కార్న్ కొనిస్తే అలా కూర్చొని తినుకొని టీవీ చూస్తాలే అని చెప్పి ఆ పాప్కార్న్ కొనిచ్చేసా నేను. తీరా చూస్తే అదొక 10 మినిట్స్ తిని మిగతాదంతా చక్కగా ముందోళ్ళ మీద జల్లుతా ఉన్నాడు. ఇంకా మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆటో బుక్ చేసుకొని మా బైక్ తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసాం. ఇప్పుడే ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేటప్పటికి 7:30 అవుతుంది. ఇప్పుడు నేను కుకింగ్ స్టార్ట్ చేస్తా. ఎంత టైంలో అయిద్దో చూద్దాం. ఇప్పుడు 9:30 అవుతుంది. ఇప్పుడయింది నేను వంట చేయడం. రోజు పట్టింది నాకు అనుకుంటా. 7:30కి స్టార్ట్ చేస్తే 9:30 అయింది. ఏమేమి వంటలు వండాననేది అన్నీ ఒకటే దగ్గర అరేంజ్ చేసి పెడతా. నా కిచెన్ పరిస్థితి ఇది. మా వోళ్ళైతే ఇంకా రాలేదు. వాళ్ళొచ్చేలోపు కిచెన్ క్లీన్ చేసుకుంటా. బాయ్. సో, నేను చేసిన వంటలు శనగలు కొంచెం అలా తినడానికి స్నాక్స్ లాగా. అండ్ ఇది పుదీనా పచ్చడి అండ్ చికెన్ ఫ్రై అండ్ పప్పుచారు. ఇక్కడేమో వైట్ రైస్. చూడండి ఇప్పుడు టైం 10:30 అవుతుంది. ఇప్పుడొచ్చారు. వర్షం వస్తుంది రాజ్ కుమార్ బర్త్డేకి. యాక్చువల్‌గా ఏం చేద్దాం, నిన్న నైట్ కూడా వర్షంలోనే కట్ చేసాం. ఇప్పుడు కూడా తొందరగా వద్దామంటే ఫుల్ వర్షం పడుతుంది. యాక్చువల్‌గా బంద్ చేస్తున్నాం అనుకున్నాం ప్రోగ్రాము. మీరు రాకపోతే మళ్ళీ బాధపడతారని చెప్పి ఇంకా వర్షంలో బైక్‌లు వేసుకొని రాకుండా క్యాబ్ బుక్ చేసుకొని వచ్చాను. సరే.